హలో ఫ్రెండ్స్. మనం డిఫరెంట్ హిందూ ఫిలాసఫీస్ గురించి ఒక ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనకి ప్రశ్న ఏమని అడుగుతున్నారంటే, ఫిలాసఫర్ ఇచ్చి ఫిలాసఫీ ఇచ్చారు. వాటిని జతపరచమని అడుగుతున్నారు. మనకి ఇక్కడ చూసుకుంటే ముందుగా రామానుజాచార్యులు వారు. రామానుజాచార్యులు వారు మనకి తెలుసు కదా, విశిష్టాద్వైతం ఏకి 4. ఏకి 4 ఉండే ఆప్షను ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఆన్సరు బి. మిగిలినవి చూసుకుంటే మాధ్వాచార్యులు వారు వచ్చి మనకి ద్వైతం. నింబార్కాచార్యులు వారు వచ్చి ద్వైతాద్వైతం. వల్లభాచార్యులు వారు వచ్చి శుద్ధాద్వైతం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన సిలబస్లో 8th చాప్టర్ హిందూ రిలీజన్లో మనకి డిఫరెంట్ ఫిలాసఫీస్ ఉంటాయి, వివిధ తత్వాలు. వాటిలో మనం చూసుకున్నట్లయితే ఆది శంకరాచార్యులు వారు వచ్చి అద్వైతం, రామానుజాచార్యులు వచ్చి విశిష్టాద్వైతం, మాధ్వాచార్యులు వచ్చి ద్వైతం, బసవేశ్వరులు వచ్చి వీరశైవం. మనకి ఇంగ్లీష్లో అఫీషియల్ సిలబస్లో ఇక్కడ ఒక మిస్టేక్ ఉంది, గమనించగలరు. మనకి ఆది శంకరాచార్యులు వారు వచ్చి అద్వైతం, రామానుజాచార్యులు వారు వచ్చి విశిష్టాద్వైతం, తర్వాత మాధ్వాచార్యులు వారు వచ్చి ద్వైతం. అంతే. ద్వైతాద్వైతం వచ్చి మనం చెప్పుకున్నాం కదా, నింబార్కాచార్యులు వారు. తర్వాత మనకి బసవేశ్వరులు వచ్చి వీరశైవం. మనకి లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్లో చూసుకుంటే క్లియర్గా ఇలా టేబుల్ ఉంటుంది. ఫిలాసఫీ మెయిన్ ప్రొపోనెంట్ ఫౌండర్ అంటారు, కానీ ఫౌండర్ కాదు, ఎక్కువగా ప్రచారం చేసిన వాళ్ళు అనమాట. మనం చూసుకుంటే విశిష్టాద్వైతం రామానుజాచార్యులు వారు, తర్వాత ద్వైతాద్వైతం భేద అభేద నింబార్కాచార్యులు వారు, తర్వాత వచ్చి ద్వైతం మాధ్వాచార్యులు వారు, తర్వాత శుద్ధాద్వైతం మనకి విష్ణుస్వామి ఆచార్యులు వారు, తర్వాత అదేవిధంగా శుద్ధాద్వైతంలో మనకి వల్లభాచార్యులు వారు కూడా ఉంటారు. పుష్టి మార్గ్, పాత్ ఆఫ్ గ్రేస్. రామానుజాచార్యులు వారు చూసుకుంటే మనకి విశిష్ట అద్వైతం. ఇక్కడ చూసుకుంటే వల్లభాచార్యులు మనకి పుష్టి మార్గ్, శుద్ధాద్వైతం పుష్టి మార్గ్, పాత్ ఆఫ్ గ్రేస్. దీనికి సోర్స్ వచ్చి మనకి లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్. ఇప్పుడు మనం చూసుకుంటే క్వశ్చన్, రామానుజాచార్యులు వారు చెప్పుకున్నాం కదా విశిష్ట అద్వైతం, తర్వాత వచ్చి మాధ్వాచార్యులు వారు వచ్చి ద్వైతం, నింబార్కాచార్యులు వారు వచ్చి ద్వైతాద్వైతం, వల్లభాచార్యుల వారు వచ్చి శుద్ధ అద్వైతం. మనకి ఇలా నీట్గా నోట్ చేసుకోండి. మనకి మ్యాక్సిమం క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అద్వైతం వచ్చి మనకి ఆది శంకరాచార్యుల వారు, తర్వాత విశిష్టాద్వైతం రామానుజాచార్యుల వారు, ద్వైతం మాధ్వాచార్యుల వారు, తర్వాత శుద్ధాద్వైతం వల్లభాచార్యుల వారు, తర్వాత అచింత్య భేద అభేద చైతన్య మహాప్రభు, తర్వాత ద్వైత అద్వైత నింబార్కాచార్యుల వారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.